ఎంపీ ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో గత 7 సంవత్సరాల్లో తాను చేసిన అభివృద్ధి ఏంటని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రశ్నించారన్నారు. ఆ ప్రశ్నకు సమాధానంగా తమ ప్రాంతంలో జరిగిన ముఖ్య అభివృద్ధి పనుల జాబితాను ప్రజల ముందు ఉంచుతున్నారని తెలిపారు. దశాబ్దాలుగా పసుపు రైతుల కలగా ఉన్న జాతీయ పసుపు బోర్డు నిజామాబాద్ గడ్డపై సాకారమైందన్నారు. దీంతో పసుపు ధరలు పెరిగి పసుపు పంట పసిడి పంటగా మారే దిశగా చరిత్ర సృష్టించిందన్నారు. మహేష, ఇక మీ లిల్లీపుట్ ముఖ్యమంత్రి వస్తున్నాడు, ఇప్పుడు 4-5 గంటలకు వస్తున్నాడు నిజామాబాద్కి. ఆయన ఇవన్నిటికి ఏం జవాబు చెప్తాడు చెప్పు జరా. మహిళలకి 4,000 రూపాయల పెన్షన్, రుణమాఫీ అసంపూర్తిగానే ఉంది, రైతు భరోసా అసంపూర్తి, తులం బంగారం 2 లక్షలు అయింది, 80,000కు ప్రామిస్ చేసిండి. నిరుద్యోగ భృతి 4,000 రూపాయలు నిరుద్యోగ యువతకి, ఫీజు రీఎంబర్స్మెంట్లు, స్కాలర్షిప్లు బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి లొటపూసి కూడా ఇస్తలేరు వీరు చదువుకుంటాను పిల్లగాలని. అబ్బో, మెగా డిఎస్సి ఏర్పాటు చేసి 6 నెలల్లో భర్తీ. ఏం భర్తీ చేసినావు? నరేందర్ రెడ్డి దగ్గర 10 కోట్లు తీసుకుని తమ లాకర్ భర్తీ చేసుకున్నావా? 18 సంవత్సరాలు పూర్తయి చదువుకునే ప్రతి యువతికి, అమ్మాయిలకి ఎలక్ట్రిక్ స్కూటర్లు అదెక్కే వస్తున్నాడా లిల్లీపుట్ ముఖ్యమంత్రి? ఇప్పుడు ఇందూరికి ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొని వస్తున్నాడా? అమ్మాయి తీసుకొస్తుందా చదువుకునే అమ్మాయి? దివ్యాంగుల పెన్షన్ 6,000 ఇస్తాం. ఫైనల్ మా నాయన శిష్యుడా మహేష, ఇక మీ లిల్లీపుట్ ముఖ్యమంత్రి వస్తున్నాడు, ఇప్పుడు 4-5 గంటలకు వస్తున్నాడు నిజామాబాద్కి. ఆయన ఇవన్నిటికి ఏం జవాబు చెప్తాడు చెప్పు జరా. మహిళలకి 4,000 రూపాయల పెన్షన్, రుణమాఫీ అసంపూర్తిగానే ఉంది, రైతు భరోసా అసంపూర్తి, తులం బంగారం 2 లక్షలు అయింది, 80,000కు ప్రామిస్ చేసిండి. నిరుద్యోగ భృతి 4,000 రూపాయలు నిరుద్యోగ యువతకి, ఫీజు రీఎంబర్స్మెంట్లు, స్కాలర్షిప్లు బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి లొటపూసి కూడా ఇస్తలేరు వీరు చదువుకుంటాను పిల్లగాలని. అబ్బో, మెగా డిఎస్సి ఏర్పాటు చేసి 6 నెలల్లో భర్తీ. ఏం భర్తీ చేసినావు? నరేందర్ రెడ్డి దగ్గర 10 కోట్లు తీసుకుని తమ లాకర్ భర్తీ చేసుకున్నావా? 18 సంవత్సరాలు పూర్తయి చదువుకునే ప్రతి యువతికి, అమ్మాయిలకి ఎలక్ట్రిక్ స్కూటర్లు అదెక్కే వస్తున్నాడా లిల్లీపుట్ ముఖ్యమంత్రి? ఇప్పుడు ఇందూరికి ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొని వస్తున్నాడా? అమ్మాయి తీసుకొస్తుందా చదువుకునే అమ్మాయి? దివ్యాంగుల పెన్షన్ 6,000 ఇస్తాం.